వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవా. ఈరోజు మన R24 స్టూడియోలో నా వ్యక్తిగత జీవితం అంటే నాకు 30 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మ మీదే ఆధారపడ్డాను. ఒక అమ్మాయికి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తాను కూడా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచే ఎస్కే భాష రౌడీ భాషగా మారాడా? సో మీ ఒంటి మీద కత్తిపోట్లు ఎన్ని ఉన్నాయో కూడా మాకు తెలుసు. నా చుట్టూ కొంతమంది రౌడీ సీటర్లు ఉన్నారు కాబట్టి నాకు కూడా రౌడీ సీటర్ అనుకున్నారు. జైల్లో ఉన్నారు లేదా? జైలు నుంచి బయటికి ఎలా వచ్చారు? మండవ మురళన్నతో మురళి గారు భూమి మీద లేకుండా చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకున్నాను. ఆ దివాంగ పిల్లల్లో షాహనాజ్ అని ఒక అమ్మాయి ఉంది. తర్వాత రెండో వివాహంగా షాహనాజ్ చేసుకున్నాను. సూర్యశ్రీ ట్రస్ట్తో ఎలా పరిచయం మీకు? ఇప్పుడు బాగా ఆలోచిస్తే నా మైండ్లో మండవ మురళీకృష్ణ గారు మళ్ళారు. మండవ మురళీకృష్ణ అంటే ఇప్పుడు నేను ప్రాణం ఇస్తాను. అప్పుడు ఆయనకు ప్రాణం తీయాలనుకున్నాను. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ ఆయన చూసి నాకు అడ్డం కనిపిస్తుంటాడు. సూర్యశ్రీ ట్రస్ట్ తరపు నుంచి సూర్యశ్రీ ట్రస్ట్ తరపున